పరిశుద్ధ నామానికే దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగిన దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, అపారమైనటువంటి ప్రేమను బట్టి మనల్ని ప్రేమించి తన కృప చొప్పున మనల్ని బ్రతికించి మనకి జీవాన్ని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినం చూడటానికి సన్నిధికి రావటానికి ఆయన ఇచ్చిన ఈ సమయం కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభా. ఈ దినం చూడనటువంటి వారు, ఈ సమయాన్ని చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మాకంటే గనులు, మాకంటే జ్ఞానులు, మాకంటే మరి గొప్పవారు, మరి గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఈ దినం చూడలేనటువంటి వారుగా చాలా మంది ఈ దినం లేరు ప్రభువా. మేము వారికంటే గొప్పవారు అని కాదు, కానీ ప్రభువా మమ్మల్ని ప్రేమించి నీ కృప చూపించి మా పట్ల నీ చిత్తం, నీ ప్రణాళిక నెరవేర్చుకోవటానికి మాకు సమయం ఇచ్చావు. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ సమయం అనక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ కొరకు జీవించేటువంటి కృప, నీ కొరకు జీవించేటువంటి తపన మాలో పెట్టండి కృప. ఎంతకాలం ఉన్నా కూడా మేము ఈ లోకంలో బ్రతుకుతూనే ఉన్నాం ప్రభా. ఈ లోకంలో వాటి కోసం పరుగులెట్టుతూనే ఉన్నాం ప్రభా. మరి మీ కొరకు ఎప్పుడు పరిగెత్తాలి? సమయం సమీపించింది. ప్రభు సమీపంగా ఉన్నప్పుడు వేడుకొనండి అంటున్నావు ప్రభా. అవును నాయన, మీకే స్తోత్రాలు. ఆయన వెతకమంటున్నావు ప్రభా. వెతుకుడి మీకు దొరుకుతాడు అంటున్నావు ప్రభా. ఆయన దొరుకు కాలం అందే మేము వెతకాలి. ఈ లోకంలో దేన్నో వెతుకుతూ వస్తూ ఉంటాం. ఈ లోకంలో దొరికేటువంటి వాటి కోసం ఎంతో తాపత్రయపడతాం, కానీ ప్రభా నీ కొరకు మేము తాపత్రయపడలేనటువంటి స్థితిలో ఉన్నాం. దయతో క్షమించండి. ఈ ఉపవాస ప్రార్థన అన్నింటినీ కూడా ఫలవంతంగా చేయండి. ఏ బిడ్డకి ఏ ఆలోచన ఉందో, ఏ బిడ్డకి ఏ తలంపు ఉందో వారి హృదయాలను మీరు చూస్తున్న దేవుడవు. మనుషులైతే పైవేషాన్ని చూస్తారు, కానీ మీరు హృదయాంతరంగాల్ని చూసే దేవుడవు. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళా 2026 సంవత్సరంలోకి వచ్చాం. ప్రతిదీ కూడా నూతనంగా చేస్తాను అని దేవుడు సెలవు ఇచ్చాడు కదా. మనకు ఒక నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన ఆత్మని ఇస్తానన్నాడు, నూతన బలాన్ని ఇస్తానన్నాడు. అందుకంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఒక కొత్త గీతాన్ని మరి మన కొరకు ఇస్తానన్నాడు. మనకు ఒక నూతన నామాన్ని కూడా, పేరుని కూడా ఇస్తానని సెలవిచ్చాడు. మనకు ఒక నూతన సంతోషాన్ని ఇస్తానన్నారు, నూతన ఫలాల్ని ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. ప్రతిదీ కూడా నూతనమైనటువంటి వాటిని మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం నూతన పరచుకోవాలి. మనం నూతన పరచుబడి మనం రూపాంతరం చెందాలి. మన హృదయం సరిచేయబడాలి. మనం నూతన ఆత్మతో నింపబడినప్పుడు, నూతన శక్తితో నింపబడినప్పుడు, ఆయన యొక్క నూతన బలంతో నింపబడినప్పుడు మనం నూతన పరచుబడి రూపాంతరం చెందుతాం. నా ప్రియమైన వాదాలు సమస్తము నూతనమైనగా చేయబడతాయి. ఒకానొక దినాన మనం ఆయన ముందు నిలబడతాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ముందు నిలబడినప్పుడు మన కొరకు ఆయన చాలా చేశాడు కదా. ఆయన కొరకు మనం ఏం చేశాము, మనం ఎలా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇచ్చినవన్నీ కూడా మనం పొందుకున్నామో అనేటువంటిదిగా ఆయన చూస్తాడు. ఆయన చూసేటువంటి దేవుడు, పరిశీలించేటువంటి దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు. నా ప్రియమైన వాళ్ళరా, 96 కీర్తన 1వ వచనంలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన పాడాలంట. అంటే చీకట్లో నుంచి మనలను వెలుగులోకి నడిపించాడు. ఆయన మన పాప బంధకాలన్నింటినీ కూడా తెంచి ఆ నీతిశ్వరుడు మన మీద ప్రకాశిస్తూ ఆ వెలుగుతో మనం నింపబడి ఆయన మనకి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆయన మన ముందు నడుస్తున్నాడు. నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మన చీకటినంతా తొలగించాడు, మన పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించాడు, మన ఒక నూతనమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ వెలుగులోకి మనను తీసుకుని వెళ్తున్నాడు.
తన వెలుగును మన మీద ప్రకాశింపు చేస్తున్నాడు. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడు కనుక మనం ఆయనకి ఏం పాడాలి? క్రొత్త కీర్తన పాడాలి. ఎందుకు పాడాలి క్రొత్త కీర్తన అంటే, మన పాపం నుంచి విడిపించాడు కనుక క్రొత్త కీర్తన మనం పాడాలి ఆయనకి. మనం పాడుతున్నామా? ఎక్కడ మనం అసలు ఆ ఆలోచనలో ఉంటున్నామా? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నన్ను ఈ చీకట్లో నుంచి పాపంలో నుంచి విడిపించావు ప్రభా, వెలుగులోకి నడిపించావు ప్రభా. అక్కడ చూడండి, మరి మనల్ని నడిపించినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన తను తాను సమర్పించుకున్నాడు సిలువలో. తను తాను మన కొరకు తన ప్రాణాన్ని విమోచన ప్రయోజనంగా సమర్పించి మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అలాగే చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబట్టడానికి ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురింపచేయ నిమిత్తము మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. అందుకోసం ఆయనకు క్రొత్త కీర్తన పాడాలి. మన పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు కనుక, పాత రోత బ్రతుకులను మార్చి రాజులైనటువంటి యాజక సమూహంలో చేర్చాడు కనుక మనం కొత్త కీర్తన పాడాలి. సృష్టిని చేశాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన ఒక్కడే కదా, ఇంకెవరు లేరు కదా. అయితే ఆయన తన రూపంలో మనల్ని కూడా చేసుకున్నాడు, తన పోలిక చొప్పున చేసుకున్నాడు. తన స్వభావాన్ని మనలో మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కళ్ళను ఆయన మన శరీరంలో ప్రతిదీ కూడా ఆయన ఏర్పాటు చేసింది. ఆయన మన కళ్ళే ఆయన కళ్ళు, మన నోరే ఆయన నోరు. అలాగే మన యొక్క చేతులు, మన యొక్క కాళ్ళు, పాదాలు అన్ని కూడా ఆయనవే. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు కదా. కనుక క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి అంటే ఆయనకు ఒక కొత్త కీర్తన మనం పాడాలి. ఆ కొత్త కీర్తన పాతదాన్ని వదిలిపెట్టేయాలి. మన మనస్సు ఎలాంటిదంటే, తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడే మనం శరీర కార్యాలతో వచ్చాం, శరీర కార్యాలతో జీవించాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, శరీర కార్యాలతో జన్మించాం. శరీర కార్యాలతో జన్మించాం కనుక అప్పుడు మన మనస్సు అంతా కూడా శరీర కార్యాలతో నింపబడి ఉంది. కనుక ఇప్పుడు మనం ఆయన మనను శుద్ధి చేశాడు కనుకనే మనం కొత్త మనస్సును ధరించుకుంటాం. శరీర కార్యాలను విడిచిపెట్టి ఆత్మ ఫలాలను ఫలించాలని కోరుకున్నాడు కనుక ఆ ఆత్మ ఫలాలను ఫలించి మనం ఆయనకు ఒక కొత్త కీర్తనను మనం పాడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన దేవుడికి ఎల్లప్పుడూ కూడా తన కనుదృష్టిని మన మీద ఉంచి చూస్తూ ఉన్నాడు. సంవత్సరాది మనం మొదలుకునే సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనులు మన మీదే ఉంటున్నాయి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. మనం పడుకోవటం, మనం లేవటం, మనం కూర్చోవటం, మనం నిలబడటం, ఏది కూడా సమస్తము కూడా ఎరిగినటువంటి వాడు యేసు ప్రభు. నీకు ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీకు తలంపు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మన ఆలోచనలను, మన తలంపులను, సమస్తాన్ని కూడా మార్చగలిగినటువంటి వాడు, నూతనమైనటువంటిదిగా చేయగలిగినటువంటి వాడు కనుక ఆయనను మనం స్తుతించాలి. కొత్త కీర్తనతో యెహోవాని స్తుతించాలి. అవునన్న ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూసినప్పుడు మరి గుడ్డి భర్తమై కేకలు వేస్తాడు. ఏమని అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ దారిని వెళుతున్నాడని చెప్పేసి గుడ్డి భర్తమై తెలుసుకుని ఏం చేస్తాడు? ఇంకా నన్ను కరుణించు అని కేక వేస్తాడు. అప్పుడు యేసు ప్రభు నీకు నేనేమి చేయగోరుచున్నాను అని అడుగుతారు. ఆయన అలా అడిగినప్పుడు నీకు నేనేమి చేయగోరుచున్నాను అన్నప్పుడు కళ్ళు ఆయన దగ్గరకు వచ్చాడు విశ్వాసంతో గుడ్డి భర్తమై. అయితే ఆయన చేస్తాడనేటువంటి విశ్వాసం ఆ గుడ్డివానికి ఉంది. అతని కళ్ళను ముట్టాడు, అతను చూపు పొందుకున్నాడు. అయితే అతని కళ్ళు చూపు లేనప్పుడు సమస్తం కూడా అంధకారంగా కనపడుతుంది, సమస్తము కూడా చీకటిగా కనపడుతుంది. కానీ చూపు పొందుకున్న తరువాత సమస్తము వెలుగుగా కనపడుతుంది. అందరూ కనపడతారు, వెలుగు కనపడుతుంది.
యేసు ప్రభువుని చూశాడు. చూసారా? అక్కడ అతని బ్రతుకుని మార్చాడు. ఆ చూపు ద్వారా ఆ గుడ్డివాని యొక్క జీవితం ఆ చూపు రావటం ద్వారా ఆ గుడ్డివాని యొక్క జీవితం మార్చబడింది. అదే కదా మరి. ఆ గుడ్డివాని యొక్క బ్రతుకు మార్చబడింది. అంతకు ముందు దాకా కూడా ఏది ఏంటో కూడా అర్థం కాలేదు. ఎలా నడవాలో, ఎటువైపు వెళ్ళాలో చూడలేనటువంటి పరిస్థితులు కదా! కళ్ళు లేకపోతే ఎంత గొప్ప మరి బాధుంటుంది. ఆ కళ్ళు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? చాలా సంతోషంతో ఉంటాడు. ఆ వెలుగునంతటిని కూడా చూడగలిగాడు. అలాగే మన బ్రతుకు అంధకారం సంబంధమైన మన బ్రతుకు, విగ్రహారాధనలతో కూడిన బ్రతుకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వెతుకుతున్నటువంటి మన బ్రతుకు. అవును కదా! మరి మన యొక్క మతమో, కులమో, సాంప్రదాయమో మనం గొప్ప అని వాటిట్లో కట్టబడినటువంటి మన బ్రతుకుని ఆయన మన మనోనేత్రాలని వెలిగించి మన గుడ్డితనాల నుంచి విడిపించాడు. అక్కడ ఆ గుడ్డివానికి కళ్ళు ఎలా వచ్చినాయో మన మనోనేత్రాలను తెరిచి, అలాగే ఇక్కడ యేసు ప్రభు మన గుడ్డితనాల నుంచి మనం ప్రార్థన చేస్తాం కదా! యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగచేస్తుంది కనుకనే ఈ సృష్టికర్త ఎవరో, సృష్టిని సృష్టించినటువంటి వారు ఎవరో అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి, యేసు ప్రభు ఒక్కడే ఈ సృష్టిని సృష్టించిన వాడు అనేటువంటిది తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి అని మనం ప్రార్థన చేస్తాము. అదే ఆ రీతిగానే మన యొక్క మనోనేత్రాలను తెరిచి ఏం చేశాడు అంటే, ఈ సృష్టిని సృష్టించిన వాడని నేనేనని మనకు తెలియజేశాడు. అంధకార సంబంధమైన క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టమన్నాడు. చీకటి క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టమన్నాడు. ఈ లోకం అంతా కూడా అపవాది వెళ్తున్నాడు కదా! ఈ అపవాది మనల్ని ఎక్కడికి తీసుకొని పోతాడు? చీకట్లోకే తీసుకొని పోతాడు. మనను వెలుగులోకి నడిపించడు. మనం వెలుగులోకి నడిపించబడాలి అంటే మన మనోనేత్రాలు తెరవబడాలి కనుకనే, మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మనం దేవుడు ఎవరో, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరో, ఈ సృష్టికర్త ఎవరో, యేసు ప్రభు ఎవరై ఉన్నారో ఇప్పుడు ఒక వ్యక్తి మనకు తెలుసు అనుకుంటాం. ఆ వ్యక్తి తెలుసు అంటాం వేరు. ఆ వ్యక్తిని నేను ఎరిగాను అంటాం వేరు. అలాగే యేసు ప్రభు తెలుసు అంటాం వేరు. యేసు ప్రభుని ఎరిగి ఉన్నాను అంటాం వేరు. ఎరగటము అంటే యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలన్నిటిని కూడా సంతరించుకుని మనం జీవించటం. ఆ యేసు ప్రభుతో స్నేహం చేస్తేనే మనం ఆయన యొక్క మరి గుణాలన్నిటినీ కూడా మనం సంతరించుకోగలుగుతాం నా ప్రియమైన వాళ్ళారా. అందుకనే క్రీస్తేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదంటుంది దేవుని వాక్యం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మనోనేత్రాలను తెరిచాడు. అందుకు మనం ఆయనను స్తుతించాలి. ఆయనకు ఒక కొత్త కీర్తన పాడాలి. కొత్త కీర్తన అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నేను నుంచున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నడుస్తున్నా, ఈ పూట నన్ను బ్రతికించావు నీకే స్తోత్రం, నన్ను ఇటు తీసుకెళ్తున్నావు నీకే స్తోత్రం ప్రభా, నేను ఇట్లా ప్రయాణం చేస్తున్నాను నీకే స్తోత్రం, నాతో వచ్చావు ప్రభా నీకే స్తోత్రం, నా ఎంట ఉండవు ప్రభా నీకే స్తోత్రం అని చెప్పేసి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకంటారా? మనం బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృపే. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపము చేసినటువంటి స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టుతా తీసుకొస్తారు, తరుముతా ఉంటారు. యేసు ప్రభు అక్కడ కూర్చుని కింద మరి ఆ ఇసుకలు రాస్తూ ఉన్నప్పుడు వీళ్ళంతా అక్కడికి తరుముకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏమంటారు? మీలో పాపం చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక రాయి విసురండి అంటాడు. వాళ్ళంతా కూడా రాళ్ళు పారవేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నా ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు అడుగుతాడు ఆమెని, ఇక మీదట నువ్వు పాపం చేయకు అన్నాడు. ఆమెకు ఒక క్రొత్త జీవితం. ఇక మీదట నువ్వు పాపం చేయకు అన్నప్పుడు ఆమెకు మీదట పాపం చేయొద్దని చెప్పి పంపించాడు కదా! ఆమె పాపపు జీవితాన్ని నుంచి విడిపించాడు కదా! కనుక ఆమెకు ఒక కొత్త జీవితం వచ్చింది. ఆమెకు ఒక క్రొత్త నూతనమైనటువంటి జీవితం ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. అందుకని మనము కూడా
చాలా చాలా విషయాల్లో మరి మనం చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాం అనుకుంటాం. మనం ఎక్కడ పర్ఫెక్ట్‌గా లేము. మన మాట, చూపు, ఆలోచన, తలంపు, ఊహలు, ఉద్దేశాలు సమస్తం కూడా దేవునికి అంగీకారంగా ఉన్నట్లుగా అనిపించినట్లు ఉంటాయి కానీ, ఎక్కడో చోట తప్పిపోతూనే ఉంటాం ప్రతిదినం. మాట ద్వారా తప్పిపోతాం, చూపు ద్వారా తప్పిపోతాం, ఆలోచన ద్వారా తప్పిపోతాం, ఊహలు, ఉద్దేశాల ద్వారా తప్పిపోతాం. నేనెంతో ప్రార్థనా పరురాలిననో, నేనెంతో వాక్యం బాగా చెప్తాననో, లేకపోతే నేనెంతో బాగా పాడతాననో, నాకంటే పరిశుద్ధులు లేరు, పవిత్రులు లేరు అనుకుంటాం. అది చాలా తప్పు. అందుకనే ఆయన మన ఆలోచన పాపం, ఊహల పాపం, ఉద్దేశాల పాపం, సమస్తాన్ని మనం కడుక్కోవాలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు మనకొక నూతనమైనటువంటి బ్రతుకొస్తది. మనకొక నూతనమైనటువంటి హృదయం కలుగుతది నా ప్రియమైన వాళ్ళారా. అలాగే సమరయ స్త్రీని చూసినప్పుడు, ఆ సమరయ స్త్రీ ఆ సుకార్ అనేటువంటి అక్కడ గ్రామంలో ఆ బావి దగ్గరికొచ్చినప్పుడు, ఆమె నీ పెనిమిటి పేరు చెప్పమంటే, ఎంతమంది పెనిమిట్లున్నారని చెప్పాడు. యేసు ప్రభు నలుగురున్నారని చెప్పాడు. ఆ! ఆమె ఆ సుకార్ అనేటువంటి గ్రామంలోకెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తది. ఏమనంటే, నేను మెస్సయని కనుగొన్నాను. ఆయన నా బ్రతుకంతా చెప్పాడు. నా జీ నా 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 యొక్క జీవితాన్నంతా కూడా ఆయన చదివేశాడు, చెప్పేశాడని చెప్తుంది. అప్పుడు ఆ ఊరు కూడా రక్షణలోకి నడిపించబడుతది. ఆమెకి ఒక క్రొత్త జీవితం వచ్చింది. ఆమెకేమొచ్చింది? క్రొత్త జీవితం వచ్చింది. ఆ రీతిగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వ్యభిచారం చేసిన నలుగురు భర్తలతో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఒక క్రొత్త జీవితం వచ్చింది. అందును బట్టి ఆమె స్తుతిస్తూ ఆ సుకార్ అనేటువంటి గ్రామంలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి బోధించింది. ఇలా అని చెప్పి మెస్సయ్యని నేను కనుగొన్నానని. ఆ రీతిగానే మనకు కూడా ఒక క్రొత్త జీవితం కావాలి. వ్యభిచారం చేయటమే అంటే మేమెవరం వ్యభిచారం చేశామని మనం అందరం అనుకుంటామేమో కానీ, వ్యభిచరించటం పాపమని అనుకోవట్లేదు కానీ, మోహపు చూపు కూడా పాపమే అంటుంది దేవుని యొక్క వాక్యం. మన మనస్సులోనంట ఒక వ్యక్తిని చూసి చాలా బాగున్నాడే అనుకోవటం కూడా తప్పేనంట. ఒక 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 పురుషుడు ఒక స్త్రీని చూసి ఆమె చాలా బాగుంది అనుకోవటం కూడా వ్యభిచారమేనంట. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఒక క్రొత్త జీవితం వచ్చింది ఆ సమరయ స్త్రీకి. అలాగే మనకు కూడా చాలా మంచి క్రొత్త జీవితం మనకి రావాలి. ఆ క్రొత్త జీవితం మనకు వస్తది. వచ్చినప్పుడు మనం స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. ఆయన అంటే నా ప్రియమైన వాళ్ళరా, మనకు క్రొత్త జీవితం కలిగినప్పుడు, కొత్త కీర్తన పాడినప్పుడు, ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తా ఉంటాం. రక్షణ లేనటువంటి వారు చాలా మందున్నారు. రక్షింపబడనటువంటి వారు ప్రపంచమంతా చూస్తే చాలా మందున్నారు. ఇప్పటికే చాలా మంది మరణించారు. ఎట్లా? దేని ద్వారా? యాక్సిడెంట్‌ల ద్వారా, ఆత్మహత్యల ద్వారా, ఇంకా చాలా చాలా వాటి ద్వారా వాళ్ళంతా కూడా మరణించారు. ఇప్పుడు మిగిలి ఉన్న ప్రజలైనా రక్షింపబడాలి అని చెప్పి, ఆ రక్షణ సువార్తను మనం గనక క్రొత్తగా మరి యేసు ప్రభు దగ్గర నుంచి మనం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరి సూచక్రియలు, కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా! అక్కడ అది వారికి ఒక క్రొత్త అనుభవం అనేటువంటిది కలిగింది. అలాగే మరి అద్భుత ఆశ్చర్యకార్యాలు, మేలులు ఇవన్నీ పొందుకున్నటువంటి మనకొక క్రొత్త బతుకు వచ్చింది కనుక, ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క రక్షణ సువార్తను అనేకులకు మనం ప్రచురించాలి. ఆయన మహిమను, ఆయన మహిమను, ఆయన మహిమను ప్రకటించాలి. యేసు ప్రభు గొప్పవాడు, ఆయన రక్షణ పొందుకోండి అని చెప్పి, ఆయన యొక్క అంటే మహిమ కార్యాలు ఏంటో, ఆయన యొక్క మహాత్మ్యం ఏంటో మనం ప్రకటించేటువంటి వరంగా ఉండాలి. అప్పుడు మనం బ్రతుకులు ఆయన స్తుతిస్తూ క్రొత్త గీతాన్ని పాడుతూ ముందుకు కొనసాగే వరంగా ఉంటాం. ఆయన మహాత్మ్యం కలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే అధిక స్తోత్రం పొందదగినటువంటి వాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు,
నిత్యము కెరూబుల సెరుబుల చేతి ఎక్కువ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి దేవుడు కనుక సైన్యములకు అధిపతి ఎక్కువ పరిశుద్ధుడు అని ఆయన ఒక్కడే స్తోత్రించదగినటువంటి దేవుడు. నా ప్రియమైన మనం ఆయన ఒక్కడే మహాత్యం కలిగినటువంటి దేవుడు. మనకు ఒక కొత్త జీవితం వచ్చిన తర్వాత మరి మనం కృత బ్రతుకుతున్నాం కదా, అన్నిట్లో నుంచి విడిపించబడి స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనకు ఒక కొత్త కీర్తన పాడుతూ ఆయన ఒక్కడే రక్షణకి కారకుడు, ఆయనే రక్షణకర్త, ఆయనే న్యాయకర్త. మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఆయనే. ఇప్పుడు గెలబోయేటువంటి రాజు ఆయనే. ఆయన త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు, వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. ఇక రక్షణ దొరకదు మనకి. ఇంకొకసారి వచ్చేటప్పటికి నేను రక్షణ పొందుకుంటాలే అని నిర్లక్ష్యం చేసాం అనుకోండి, మనకు రక్షణ దొరకదు. ఆయన పెండ్లి కుమారుడుగా వస్తాడు. ఆ పెండ్లి విందులో భోజనం ఆ భోజనశాల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, బుద్ధి కలిగిన కన్యకులు వలె ఎవరైతే సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉంటారో, ఆయన తలుపు తీయంగానే మనం ఎవరైతే తలుపు దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారో ఆయనతో పాటు మరి ఆ పెండి విందులో భోజనానికి వెళ్తాం. ఆయన మన ప్రక్కన కూర్చుని మనకు పరిచారం చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, కనుక ఆయన ఒక్కడే, ఇంకా ఎవరు లేరు. మనం అనుకుంటాం ఈ కుటుంబం రైతే, కుటుంబం దేవుడు ఇచ్చాడు కనుక దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించుకోవాలండి అంటుంది దేవుని వాక్యం. మొదట మరి దేవుడు, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత మనం చేస్తున్న పని. మొదట ఎవరికి ఇవ్వాలి ప్రథమ స్థానం? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకని మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటాడు. ఆ వాక్యం మనకు తెలుసు, కానీ నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అంటున్నాడు. ఆ మొదట కనుక మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మన జీవితం ఎప్పుడు కొత్తదనంతో నిండి ఉంటుంది. మన జీవితం ఎప్పుడు నూతన సంతోషంతో, నూతన బలంతో, నూతన ఆత్మతో, నూతన శక్తితో నింపబడి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుక ఆయనకి క్రొత్త కీర్తన పాడాలి. ఆయనకి క్రొత్త కీర్తన మనం పాడాలి. ఆయన ఆకాశ విశాలను కూడా సృష్టించాడు. మరి నా ప్రియమైన వాళ్ళరా, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. ఈ విగ్రహాలు కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. సజీవుడైనటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని నిత్య జీవానికి అర్హులుగా చేయటం కోసం మనల్ని పిలిచాడు. ఈ లోకంలో నుంచి శ్రేష్టమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు. మనకున్నటువంటి అందుకే ఒక మాట ఉంది, తన మహిమేశ్వర్యాన్ని మంటి కట్టాల్లో కుమరించాడు అని. అన్ని పాత్రలు ఉన్నప్పటికీ కూడా యజమాని ఏంటో ఆ పాత్రలన్నింటినీ కూడా వదిలిపెట్టి మట్టి పాత్రని ఎన్నుకుంటాడు. నిరుత్సాహంగా నిస్సారంగా పడి ఉన్నటువంటి మట్టి పాత్రని, ఆ మట్టి పాత్రలోనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా తన మహిమైశ్వర్యాన్ని కుమరించాడు. మనమే ఆ మట్టి పాత్రలం. మనలో ఆయన మహిమైశ్వర్యం కుమరించబడింది. ఎంత ధన్యులమో, ఎంత గొప్పవారమో. ఆయన చేత సృష్టించబడినటువంటి మనం, ఆయన పోలికలో మరి మనం చేయబడినటువంటి మనం చూడండి. మరి ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని అంతటినీ కూడా ఈ మంటి పాత్రలో ప్రమరించాడు. అందుకనే ఆయనే ఆకాశ విశాలాన్ని సృజించాడు. ఆయనే ప్రభావం కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి ఆయన కింద వరకు కూడా చదువుకుంటూ వస్తే ఆయన గురించి రాయబడి ఉన్నది. ఆయనకే మరి స్తుతి చెల్లించాలి. ఆ తర్వాత మహిమా బలములు కూడా యెహోవాకు చెల్లించాలి అని ఆయన చెప్పి, ఇదంతా కూడా పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకోవాలంట. పెండ్లి కుమార్తె పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకోవాలి. ఈ లోకంలో మనం పెళ్లి చేస్తా ఉన్నప్పుడు పెళ్లి కుమార్తెకి ఏది తక్కువైనా, ఆ పెళ్లి కుమార్తెకి ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఈ లోక పెళ్లి కూతుర్నే ఆర్భాటంగా చేస్తాం. కానీ యేసు ప్రభుని ఎదుర్కోవటానికి మనం ముసుగులేని మొహంతో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది సంఘం వధువు సంఘం పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుని ఉండాలి. ఎస్తేరు రాజసంకానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుంది. హేగే ఇచ్చిన అలంకారాన్ని అంతటిని కూడా పక్కన పెట్టింది. ఏ అలంకారాన్ని ధరించుకుందంటే
మరి చెవులకేమో నా ప్రియమైన వాళ్ళని వినబుద్ధి కలిగిన పోగులు దిద్దులు పెట్టుకుందంట. మెడలోనేమో దైవ భయం అనే హారాన్ని వేసుకుందంట నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మంచి తెల్లటి వస్త్రాన్ని ధరించింది. చెప్పులను మరి సమాధానం అనేటువంటి జోడును తొడుక్కుంది. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా ఆమె పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు తన రాజదండాన్ని చాపాడు. అలాగే మనం కూడా పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుని యెహోవాకి కొత్త కీర్తన పాడుతూ మనం ఆ పరలోక రాజ్యంలో ఆయనకి కనపడాలి. పెండ్లి కుమార్తెలంగా ఆయనకు కనపడాలి. అట్టి ధన్యత మనకు కావాలని మనం కోరుకుంటూ, దేవుడు అట్టి దీవెని మనకి ఇవ్వాలని మనం కోరుకుంటూ దేవుని ప్రార్థించుతాం. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.